హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కాబూలీ శనగలతో వడలు చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1/2 ఇంచి అల్లం సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర ఏమో 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇందులో 1 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకుంటున్నాను. మన సాల్ట్ మనకి సరిపడా వేసుకోవాలి. కొంచెం పలుకుగానే పట్టుకోవాలి. మరి చూసారు, ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి కాబూలీ శనగలు. ఇప్పుడు ఇందులో కొంచెం అంత చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పుదీనా కొంచెం అంత వేస్తున్నానండి, కట్ చేశాను. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. చాలా పొడి కొంచెం వేస్తున్నానండి, 1/2 స్పూన్ వేస్తున్నా. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆల్రెడీ మనం వేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఒక్కొక్క గార చేతి మీద ఇప్పుడు వేసేసుకుంటున్నాను. హ్యాండ్కి తడి చేసుకొని ఇట్లా వేసేసుకుంటాం. చూసారుగా, ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకోవాలి. కవర్తోనేమో లేట్గా అవుతుందండి. అదే హ్యాండ్ అనుకోండి ఇలానే అయిపోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడు మనకి గారెలు అనేవి లోన పైన మంచిగా ఫ్రై అయినట్లండి. మళ్ళీ గారెలు అన్నీ ఒక్కొక్కటి ఇలానే వేసుకోవాలండి. ఒక్కొక్క గారె ఇట్లా టర్న్ చేసుకుంటూ ఉండాలండి, మంచి ఫ్రై అయ్యి. ఒక్కసారి మీరు ఇట్లా చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయో మీకే తెలుస్తుంది. కాబూలీ శనగల వడలు రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా ఈజీ రెసిపీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.